ప్రకృతి వ్యవసాయంలో ముందుగానే మనం జీవామృతాలు, ఘనజీవామృతాలు, ఫిష్ అమినో యాసిడ్స్, తర్వాత అడవి మట్టి ఇవన్నీ కూడా మనం ముందుగానే ఇస్తుంటాం కాబట్టి దాని యొక్క లోపం అనేది మొక్క దగ్గర కనపడదు. ఎప్పుడూ బాగుంటుంది, మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, మొక్కను చూసిన రైతు ఆరోగ్యంగా ఉంటాడు. ఈ పెట్టుబడులు బయట నుంచి కొనుక్కొచ్చేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అతని జేబు కూడా ఎప్పుడూ బరువుగానే ఉంటుంది. నమస్తే అండి, నా పేరు వాసు కొమరాజు. మాది మక్కినవారిగూడెం గ్రామం, టి నరసాపురం మండలం, ఏలూరు జిల్లా. ప్రకృతి వ్యవసాయము ఎలా ఏంటి అనేది నాకు అవగాహన వచ్చింది మాత్రం సుభాష్ పాలేకర్ గారి దగ్గర. దాని తర్వాత మా గ్రామంలో కూడా ఆర్వైఎస్ఎస్ సిబ్బంది కూడా మాకు చాలా సహాయకరంగా ఉన్నారు. పామాయిల్ పెట్టినామంటే పొగాకు వేయడం వల్ల పొగాకుకి కౌలుకిచ్చాము. పొగాకులో వారు కెమికల్ వ్యవసాయమే చేస్తారు. 2 సంవత్సరాలు కూడా కెమికల్ వ్యవసాయం చేసాము. దాని తర్వాత దగ్గర నుంచి దీంట్లోంచి ప్రకృతి వ్యవసాయంలోకి మేము మారాము. ఇప్పుడు మా దగ్గర 2 ఆవులు, 1 గేదె ఉన్నది. వాటితోనే మేము ఈ వ్యవసాయాన్ని చేయగలుగుతున్నాం. ప్రకృతి వ్యవసాయం మొదల్లో మేము స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు 45 రోజులకు ఒకసారి జీవామృతాన్ని ఇస్తున్నాము. ఎప్పుడు ఇచ్చినా ఇప్పుడు ప్రతి 45 రోజులకి 10 నుంచి 15 లీటర్లు ఇస్తున్నాము. క్వాంటిటీ అయితే అదే వస్తుంది. మేము ఇచ్చే టైం అయితే మారింది, కానీ మేము ఇచ్చే మొక్కకి ఇచ్చే క్వాంటిటీ అయితే మాత్రం అదే వెళ్తూ ఉంది. వీటితో పాటుగా మేము ఎగ్ అమినో యాసిడ్స్, ఫిష్ అమినో యాసిడ్స్, తర్వాత యాక్టివేటెడ్ బయోచార్ కూడా వేస్తాము. అడవి మట్టి తీసుకొచ్చి దాన్ని కూడా మేము డైల్యూట్ చేసి దాన్ని కూడా డ్రిప్లో ఎక్కిస్తాము. ఈ తోటలో వచ్చేటువంటి వ్యర్థాలన్నీ కూడా బయటికి ఏది పారేయము, ఇక్కడనే ఉపయోగిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మా పొలం కొంచెంగా ఒక స్లైట్గా డౌన్ సైడ్ ఉంటుంది. దానివల్ల ఏమైతే వర్షం ఎక్కువగా వస్తే కొట్టుకుని పోవడము అట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి తోట మొత్తం కూడా మల్చిచ్చేసే ఉంచుతాము. ఇక్కడ వచ్చేటువంటి అరటి వ్యర్థాలని తోట మొత్తం పరుస్తాము. కోకో నుంచి వచ్చేటువంటి ఆకుల్ని తోటలో పరుస్తాము. అలాగే పామాయిల్లో గెల్ల మట్టికి తీసుకుంటాం. మిగతాదంతా వ్యర్థ పదార్థమే కాబట్టి దాన్ని కూడా ఇక్కడే మలిచేస్తూ ఉంటాము. ఇలా మల్చి చేయడం వల్ల కిందంతా కూడా కప్పేసి ఉంటుంది కాబట్టి వాటర్ ఎవాపరేషన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం వాటర్ మేనేజ్మెంట్ కూడా బాగానే జరుగుతుంది. ఈ రోజున నా పొలంలో 4 ఎకరాల 80 సెంట్లు పామాయిల్కి సరిపోతుంది, 2 ఎకరాల కొబ్బరికి కూడా అదే మోటార్ సరిపోతుంది. పైగా హైయెస్ట్ పీక్ సీజన్లో కూడా మేము 2 నుంచి 3 గంటలే మోటార్ని వేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు నీళ్ళ యొక్క ఆదా కూడా చాలా ఎక్కువ. దీన్ని మనం డబ్బు రూపంలో కొలిస్తే కొన్ని వేల రూపాయలు మేము ఆదా చేసినట్లే. ఇక్కడ ఆదాయం అంటే నాకు లాస్ట్ ఇయర్ 11 టన్నుల వరకు దిగుబడి వచ్చింది పామాయిల్లో. మాకు యావరేజ్ రేటు లాస్ట్ ఇయర్ బాగానే ఉంది కాబట్టి దాంట్లోంచి 1,50,000 వరకు మాకు ఆదాయం వచ్చింది. అలాగే కోకో కూడా నాకు ఎకరానికి 100 కేజీలు దిగుబడి వచ్చింది. దాంట్లోంచి కూడా 45,000 రూపాయలు నేను ఆదాయాన్ని పొందాను. అట్ ద సేమ్ టైం ఒక్క నుంచి మాకు కొద్దిగా తక్కువ వచ్చింది, కానీ ఈ సంవత్సరం బాగా వస్తుంది. ఎందుకంటే 7వ సంవత్సరం కాబట్టి 7వ సంవత్సరం ఒక్కొక్క చెట్టుకి 12 కేజీలు దిగుబడి వచ్చింది. కేజీని 35 రూపాయల కాడికి మేము అమ్మాము. దానివల్ల ఒక 450 రూపాయల వరకు మేము చేసాము. ఈ సంవత్సరం ఇప్పుడు 500 రూపాయల నుంచి 600 మధ్య మొక్కనే అడుగుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం బాగుంటుంది అని అనుకుంటున్నాం. మనం రసాయనాలు ఏమీ ఉపయోగించకపోయినప్పటికీ మొక్క ఆరోగ్యంగాను చక్కగా గ్రోత్ అది బాగానే ఉంది. దీనికి కారణం మన ప్రకృతి వ్యవసాయంలో ప్రాక్టీసెస్. ప్రతి నెలకి జీవామృతం పోయడం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం భూమికి అందించామో కంటిన్యూస్గా ప్రాసెస్ చేస్తూనే ఉంటాయి. 24 గంటలు కూడా అవి పనిచేస్తూనే ఉంటాయి. మొక్కకు కావాల్సిన పోషకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అందిస్తూ ఉంటాయి.
ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ పామాయిల్ పరిశోధనా స్థానం వారు పెదవేగు వారు మాకు 7 సంవత్సరాల క్రితం ఇచ్చారు దీన్ని. పామాయిల్ ఇంటర్ క్రాప్స్ వేయడానికి అనుకూలంగా ఉంటుందని దీన్ని ఇచ్చారు. అప్పటి నుంచి కూడా నేను సాగు చేస్తున్నాను. దీని నుంచి నాకు మంచి ఆదాయం లభిస్తూ ఉంది. ఇంట్లో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. మన మామూలు పసుపు కన్నా కూడా ఇందులో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. దీని యొక్క ఉపయోగం కూడా ఆయుర్వేదంలోనూ వాటిల్లోనూ చాలా ఎక్కువగా వాడుతున్నారు. పూజలకి వాటికి కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది పామాయిల్ మొక్కల మధ్య ఖాళీ ప్రదేశంలో జాజికాయ జాపత్రి వేశాను. ఇదే దీంట్లోంచి మనకి జాపత్రి వస్తుంది, జాజికాయ కూడా వస్తాయి, 2 ఉత్పత్తులు వస్తాయి. ఇది వేసి 7వ సంవత్సరం, 6వ సంవత్సరం నుంచి కాపులోకి వచ్చింది. ఇది చెట్టుకి కాసేటువంటి మిరియం. మా దగ్గర వైన్ పెప్పర్ కూడా ఉంది. ఇదేం బుష్ పెప్పర్. కిందనే నేల మీదనే కాసేది, ఒక 2 అడుగుల ఎత్తులోనే ఇది కాపు వస్తుంది. సంవత్సరానికి వచ్చి దీని నుంచి ఒక 250 నుంచి 300 గ్రాముల వరకు దిగుబడి వస్తుంది. చూడండి, మనం సహజ సిద్ధమైన ఎరువులు వాడడం వల్ల ప్రతి కొమ్మకి కూడా గెల వచ్చింది. మిరియాలు కూడా చాలా బాగా కాస్తున్నాయి మన ఏరియాలో కూడా. వాస్తవంగా ఇవి కేరళకి సంబంధించి మాత్రమే పండుతాయని అంటారు, కానీ మన అప్లాండ్లో కూడా ఇవి పండుతున్నాయి. ఇది దాల్చిన చెక్క. దీన్ని ప్రతి డిసెంబర్లోనూ కట్ చేస్తాము. కట్ చేసి దీని యొక్క ఆకులేమో మన పలావ్ ఆకులు అంటారు కదా, అవి ఈ ఆకులు. దీని యొక్క బెరడేమో పైన వచ్చేటువంటి చెక్క ఏమో దాల్చిన చెక్క. ఇందులో ఏ ఒక్క వస్తువు కూడా వ్యర్థం కాకుండా ఉంటుంది. మనకి రైతుకి ప్రతి వస్తువు ప్రతి చోట నుంచి ఎంతో కొంత ఆదాయం జనరేట్ చేయాలంటే భూమిని ఎక్కడ ఖాళీగా ఉంచకూడదు. మేము ప్రతి ఒక్క మొక్క మధ్య ఒక పైనాపిల్ మొక్క వేసాము. సహజంగా మేము మల్చింగ్ చేయడం వల్ల న్యాచురల్ కాంటూర్స్ అనేవి ఇక్కడ ఏర్పడినాయి. చూసారా, ఈ మట్టి అనేది ఇక్కడే అయిపోయింది. మన తోటలో ఉన్నటువంటి విలువైనది ఇది. ఎందుకంటే భూమి పైన 4 అంగుళాల మట్టి తయారవడానికి సుమారుగా 600 సంవత్సరాలు పడుతుంది. ఈ మట్టి బయటకు వెళ్ళిపోయిందంటే మట్టి ఒకటే వెలదు, దాంతోపాటు బోల్డ్ అంత జీవం, పోషకాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు దాకా నేను చేసిన ప్రాక్టీస్లో చేసినటువంటి పోషకాలన్నీ కూడా ఈ మట్టిలోనే ఉంటాయి. ఈ మట్టి ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో ఆ పోషకాలు మొత్తం కూడా బయటికి పోతాయి. నేల కోతకు గురవుతుంది. ఏ రకమైనటువంటి నష్టం లేకుండా రైతుకి చాలా సులువైన పద్ధతి. ఎక్కడ ఏ మట్టి ఎక్కడి నుంచి తెచ్చి ఇందులో పోయకుండా తన దగ్గర ఉన్నటువంటి వ్యర్థాలను ఇలా మల్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి నెల కూడా మనం జీవామృతం వేయడం వల్ల మన భూమిలో వానపాముల యొక్క సంచారం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి సంచారం ఎక్కువగా అయితే ఏంటి ఉపయోగం అంటే భూమి లోపల నుంచి కూడా అవి మట్టిని తీసుకొస్తాయి. ఈ మట్టి అంతా కూడా పోషకాలకు కానీ మీకు ఎక్కడ కూడా దొరకవు. ఇవి ఏ కొట్లో కూడా ఎవరు అమ్మరు. తర్వాత ఏ కంపెనీ కూడా వీటిని తయారు చేయలేదు. ఇవి ఒక్క సహజ సిద్ధంగా మన భూమిలో మన తోటలో మనం వాడేటువంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా మాత్రమే వస్తాయి. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అంటే జీవామృతం, ఘనజీవామృతం, ఇటువంటి సహజమైన పద్ధతులు. న్యాచురల్గా మల్చి చేయాలి. మల్చి చేస్తేనే వస్తాయి. వనపాములు పైకి కిందకి సంచారం చేస్తూ అవి చేసే పని ఏంటంటే మట్టిని తింటూ ఉంటాయి. తింటూ పైకి వస్తాయి, పైన డైజెస్ట్ చేసేసి దాన్ని ఎక్స్క్రిటా ఇక్కడ వదిలేస్తాయి. ఈ ఎక్స్క్రిటా వాల్యూ చాలా అధికంగా ఉంటుంది. 15 అడుగుల కింద నుంచి కూడా మనకు మట్టిని తీసుకొస్తాయి. అంటే 15 అడుగుల లోపల ఉన్న పోషకాలు కూడా మనకు వస్తాయి. భూమిలో ఏవైతే కరగనటువంటి మెటల్స్ అన్నిటినీ ఉన్నాయో ఆ మెటల్స్ అన్నిటిని కూడా ఇది కరిగించేస్తుంది. తన యొక్క పొట్టలో తన యొక్క ఎంజైమ్స్ ద్వారా దీన్ని కరిగించేసి మొక్క తినడానికి అవైలబుల్గా రెడీ టు ఈట్ ఫుడ్ లాగా చేసి ఉంచుతుంది వానపాము అనేది.